ఫాల్ట్ కొంతవరకు మూవ్మెంట్ అవుతున్నప్పుడు ఒక విధమైన స్ట్రెస్ బిల్టప్ అయ్యి ఈ ప్లేట్స్ ఒక్కసారిగా కిందకి వెళ్ళిపోతూ ఈ మేజర్ ఎర్త్క్వేక్స్ వస్తుంటాయి అనమాట అండి ఈ ఏరియాస్. అది ఇక్కడ బేసిక్ గా జరిగే ఎర్త్క్వేక్ ఎందుకు ఈ ఏరియాస్ లో వచ్చాయి. దీనికి ఏంటంటే మనకి బేసికల్ గా ఇంత ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియా అని తెలిసేటప్పుడు మనకి బేసికల్ గా ప్రాణహాని కానీ ఈ ఆస్తి నష్టం కానీ కాకుండా ఉండాలి అంటే, నేను ఈ మధ్యలో జపాన్ కూడా ఒక లాస్ట్ మంత్ విజిట్ చేశాను. అక్కడ వాళ్ళు బిల్డింగ్ అవ్వండి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కంప్లీట్ గా ఎర్త్క్వేక్ రెసిస్టెన్స్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ దే హావ్ స్టార్టెడ్. అంచేత ఇలాంటి ఏరియాస్ కూడా, ఎందుకంటే ఇది ఆల్రెడీ రికార్డెడ్ తక్కువ ఉంటుంది, అప్పుడు మినిమం డ్యామేజ్ ని మనం చేయొచ్చు. ఆల్రెడీ ఈ విషయాలు గవర్నమెంట్ ముందుగానే ఆలోచిస్తూ ఇక ముందైనా సరే బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించి ఆ ఏరియాస్ ని ఎర్త్క్వేక్ నుంచి రెసిస్ట్ అవ్వడానికి వీలుగా. అంచేత ఇలాంటి స్టడీస్ వాళ్ళు జపనీస్ చిన్నప్పటి నుంచే పిల్లలకి స్టార్ట్ చేస్తారు, ఎడ్యుకేషన్ లెవెల్ నుంచి. బికాజ్ ఈ ఏరియా మనం ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియాస్ కాబట్టి మనం ఎప్పుడైనా ఫ్రీక్వెంట్ గా ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు ఎలా ఉండాలి అనే ఒక ఎడ్యుకేషన్ అనేది చిన్నప్పటి నుంచి పిల్లలు స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ మనకి ప్రాణహాని కానీ ఇలా ఆస్తి నష్టం కానీ చాలా వరకు మినిమైజ్ చేయొచ్చు. బికాజ్ యాజ్ ఆన్ టుడే మనకి ఉండే సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకు ఏ ఏరియాలో ఎర్త్క్వేక్స్ వస్తాయి అనేది మాత్రం ఇప్పుడుండే టెక్నాలజీలో యాజ్ ఆన్ టుడే ఏ ఏరియాస్ ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియాస్ అనేది డిమార్కేట్ చేయడం జరిగింది. కానీ ప్రిడిక్షన్ అనేది ఎగ్జాక్ట్ గా మనం ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం. ఇక ఫ్యూచర్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్స్ టెక్నాలజీ వచ్చాక అది కూడా వస్తుందని ఆశిద్దాం. బట్ టైం బీయింగ్ యాజ్ ఆన్ టుడే మనకి డెఫినెట్ గా ఈ ఏరియా ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియాస్ అనే మాత్రం డిమార్కేట్ చేశాం. కాబట్టి అలాంటి ఏరియాస్ లో కూడా ఇంటెన్సిటీని బేస్ చేసుకునే డిఫరెంట్ స్కేల్స్ లో కానీ ఇండియాలో అలాంటి మ్యాప్స్ జరిగాయి. అలాగే త్రూఅవుట్ వరల్డ్ లో కూడా ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని గవర్నమెంట్స్ కొంతవరకు ఆలోచించి బిల్డింగ్స్ ని కన్స్ట్రక్ట్ చేసే ముందు ఒక విధంగా ఆలోచించగలిస్తే ఇలాంటి డ్యామేజెస్ ని సాధ్యమైనంత వరకు తగ్గించవచ్చని నా అభిప్రాయం. ఇప్పటికే చాలా అధ్యయనాలు కూడా నడిచాయి కదా సార్. అసలు జనరల్ గా భూకంపాలు ఏర్పడే పరిస్థితి అంటే ఎటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఇది 7.7 దీని ఎఫెక్ట్ ఉన్నా కూడా ఎక్కువ శాతం భారీ బిల్డింగ్లు పడిపోవడం మనకి ఇది తీవ్రత ఎక్కువగా కనపడతా ఉంది, డ్యామేజ్ కూడా ఆ స్థాయిలో కనపడుతుంది. అదేనండి, ప్లేట్ బౌండరీస్ యొక్క స్ట్రక్చర్ బట్టి ఈ భూకంపాలు అనేవి ఉంటాయి. అదే ట్రాన్స్ఫార్మ్ బౌండరీస్ ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు ఈ భారీ భూకంపాలు రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అదే సబ్మర్జెన్స్ ఉందనుకోండి, అలాంటప్పుడు మినిమం. డైవర్జెన్స్ ఉందనుకోండి, అలాంటి దగ్గర బౌండరీస్ ఉన్న దగ్గర అంతగా ఓన్లీ వాల్కోనెస్ వస్తాయి కానీ ఈ ఎర్త్క్వేక్స్ అనేవి రావు. అంటే ప్లేట్ బౌండరీస్ అనుకొని దాన్ని బేస్ చేసుకుని మనం ఎర్త్క్వేక్స్ మనకి ఇండియాలో కూడా చూడండి, నార్థన్ పార్ట్ హిమాలయాస్, బికాజ్ ఇండియన్ ప్లేట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ యూరేషియన్ ప్లేట్స్ అండ్ ఈస్ట్ ఇంక్లూడింగ్ బీహార్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఆ ఏరియాసే కొంతవరకు ఎర్త్క్వేక్ కి ప్రోన్ ఏరియాస్. అదర్వైజ్ సదరన్ పార్ట్ అంతవరకు మనకి ఆంధ్రప్రదేశ్ అవనండి, తెలంగాణ అవనండి, అది ఎర్త్క్వేక్స్ అంత ప్రోన్ ఏరియాస్ కాదు. అంటే ఈ ప్లేట్స్ బేస్ చేసుకుని అక్కడ మూమెంట్స్ ని బేస్ చేసుకుని ఈ సైంటిఫిక్ గా మనం ఎంటైర్ జోన్స్ ని డిమార్కేట్ చేయడం జరిగింది. సో దాని ఎఫెక్ట్ ఎంత వరకు ఉండొచ్చు అంటారు? అంటే ఆ ఎఫెక్ట్ ఆ ప్లేట్ యొక్క డైమెన్షన్ బట్టి, అక్కడ ఉండే ఫాల్ట్ జోన్ యొక్క లెంత్ బట్టి, దాన్ని బట్టి బేస్ చేసి. బికాజ్ ఇక్కడ మీరు చూడండి, ఫాల్ట్ జోన్ అబౌట్ 1200 కిలోమీటర్స్ వరకు ఉంది. అంటే సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ఫాల్ట్ లైన్ ఇన్ ద సౌత్ ఈస్ట్ ఏషియాలో. అంచేత డెఫినెట్ గా దాని ఇంపాక్ట్ ఈ థాయిలాండ్ అనండి, సదరన్ పార్ట్ ఆఫ్ చైనా అనండి, బంగ్లాదేశ్ కానండి, ఇండియాలో కూడా ఈస్టర్న్ పార్ట్, సమ్ పార్ట్స్ ఇన్ ఢిల్లీ కూడా మనం రికార్డ్ చేయడం జరిగింది అనమాట. ఇగో ఇక్కడ చూడండి, మీరు ఈ జోన్ లో కూడా ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ట్రెంచెస్, సాంగ్యాన్ ఫాల్ట్ ఉంది, ఇది ఒక ప్లేటు. ఇక్కడ కూడా బర్మా ప్లేట్, ఈ రెండింటి మధ్యన ఉండే ఈ మయన్మారే దీనికి రీజన్ అనమాట. ఇంత స్ట్రక్చరలీ ఏరియా బాగా డిస్టర్బ్ అయింది. ఈ కాంప్లికేటెడ్ స్ట్రక్చరే ఇక్కడ ఎర్త్క్వేక్స్ కి మెయిన్ కారణం. ఈ ఎర్త్క్వేక్స్ వచ్చే ముందు మనం గమనించడానికి ఏమైనా ఇండికేషన్స్ చూడగలుగుతామంటారా సార్? అదేనండి, ఎర్త్క్వేక్ వచ్చే ముందుగా మనకి అంటే జనరల్ గా కొంతమంది చెప్పేది ఏంటంటే ఈ పక్షులు ఏవో కొంత ఫీలింగ్స్ చూపిస్తుంటాయని అంటుంటారు. బట్ సైంటిఫిక్ గా అంటే కొంతవరకు వాటర్ లెవెల్స్ కొంతవరకు రైజ్ అయ్యే ఛాన్సెస్ కొన్ని వెల్స్ లో ఏమైనా కొంత ఇంప్లికేషన్స్ ఉండొచ్చు. బట్ యాజ్ ఆన్ టుడే సైంటిఫిక్ గా ఎర్త్క్వేక్ ఇప్పుడు వస్తుంది లేకపోతే ఈ ప్లేస్ లో వస్తుంది అనేది మాత్రం చెప్పలేము. అదే చెప్పాను కదా, ఎంటైర్ ఫాల్ట్ లైన్ లో
ఆ 1200 కిలోమీటర్స్లో ఎక్కడైనా, బికాస్ దట్ ఈస్ ఆల్ స్ట్రక్చరల్లీ డిస్టర్బ్డ్, ఒకసారి మూవ్మెంట్ అయ్యి అక్కడ ఎక్కడైతే దానిలో వీకర్ ప్లేన్స్ ఉండి ఒకసారి స్ట్రెస్ రిలీజ్ అవుతుందో అక్కడ మనకి ఎర్త్క్వేక్స్ అనేవి వస్తుంటాయి అనమాట. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది సాంగ్ యాంగ్ ఫాల్ట్ అనమాట. ఇది చూడండి, ఇక్కడ మీకు కంప్లీట్ గా ఒక వీకర్ ప్లేన్, మీకు సర్ఫేస్ లో మీకు ఒక డిఫరెన్స్ కనిపిస్తుంది ఇక్కడ. ఇలా మనకి ఈ 1200 కిలోమీటర్స్ పాటు ఈ స్ట్రెచ్ ఉందన్నమాట. అంచేత ఏమాత్రం డిస్టర్బెన్స్ అయినా మనకి ఫ్రాక్చర్స్ లాగా డివైడ్ అయిపోయి మనకి ఈ ఎర్త్క్వేక్స్ అనేవి మనకి ప్రత్యక్షం అవుతుంటాయి. ఇది పొరిగిపోయాయి, మనుషులు వెళ్ళలాడిపోయారు. ఈవెన్ మెట్రో స్టేషన్స్ లో రైళ్లు కూడా వణికిపోయాయి. అంటే ఆ స్థాయి, ఆ తీవ్రత ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. జనరల్ గా ఒక్కసారిగా అకస్మాత్తుగా భూకంపాలు, భారీ భూకంపాలు ఎందుకు సంభవిస్తాయి, వాటికి కారణాలు ఏంటి, రికార్డు స్థాయిలో ఒకే ప్రాంతంలో ఎక్కువగా భూకంపాలు రావటానికి కారణం ఏంటి, ఈ వివరాలు అడిగి తెలుసుకుందాం. ఆంధ్ర యూనివర్సిటీ జియాలజీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ యుగంధర్రావు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. సార్, నిన్న ఆ స్థాయిలో భారీ భూకంపం అంటే ఒక్కసారిగా విలవిల్లాడిపోయారు. చూస్తున్న మనకు కూడా చాలా భయం వేసింది సార్. ఎందుకంటారు అక్కడ సిచ్యువేషన్? అదిగోండి చూడండి, ఇక్కడ నిన్న మయన్మార్ లో మ్యాండిలే అనే ప్రాంతంలో మనకి ఎపి సెంటర్ రికార్డ్ అయ్యి 7.7 రిచర్డ్ స్కేల్ మీద దీని ఎర్త్క్వేక్స్ రికార్డింగ్ జరిగింది. దీని ఇంప్లికేషన్ ఏం చూస్తుంటే బంగ్లాదేశ్ అవనండి, వెస్టర్న్ పార్ట్లో, ఇండియా, చైనాలో సదరన్ పార్టు, థాయిలాండ్, ఇంక్లూడింగ్ వియత్నాం, ఈ ఎంటైర్ ఏరియాస్ కొంతవరకు దీని ఇంపాక్ట్ మనం చూస్తాం. బేసికల్గా మనం చూస్తే ఈ ఎర్త్క్వేక్స్ ఫామ్ కావడానికి ప్లేట్ మూమెంట్స్, మనం ఎంటైర్ ఎర్త్ డిఫరెంట్ ప్లేట్స్ కింద ఫామ్ అయిందనమాట. ఆ ప్లేట్స్ 3 టైప్స్ ఆఫ్ మూమెంట్స్ జరుగుతుంటాయి. ఒకటి డైవర్జెంట్ ప్లేట్ మూమెంట్, రెండవది కన్వర్జెంట్ ప్లేట్ మూవ్మెంట్, మూడవది ట్రాన్స్ఫార్మింగ్ ప్లేట్ మూవ్మెంట్స్. వీటిని బౌండరీస్ అంటే డిఫరెంట్ ఈ 3 టైప్లో ఈ ప్లేట్ బౌండరీస్ అనేది ఇక్కడ ఉంటాయి. అయితే ఎంటైర్ ఎర్త్లో మనం నిన్న తీసుకునే ప్లేస్ చూస్తే, నిన్న మయన్మార్ ఇది జనరల్గా సుండా ప్లేట్ మీద ఉంది. సుండా ప్లేట్, దాన్ని ఆనుకొని వెస్టర్న్ సైడ్ బర్మా ప్లేట్ కూడా ఉంది. ఈ 2 ప్లేట్ బౌండరీస్ అనమాట. బర్మా ప్లేట్ చాలా స్మాల్ ప్లేట్, వేరేజ్ మైనర్ ప్లేట్. సుండా ప్లేట్ దీనికంటే పెద్ద ప్లేట్. ఈ 2 కూడా ఇంటరాక్షన్ జనరల్గా ఈ బౌండరీ కొంతవరకు ట్రాన్స్ఫార్మింగ్ బౌండరీ ఉంది. అంటే ప్లేట్ మూమెంట్స్ ట్రాన్స్ఫార్మేషన్, ఒకదాన్ని ఒకటి రప్చర్ చేస్తూ ముందుకి వెనక్కి వెళ్ళేది బౌండరీ అనమాట. అలా కాకుండా రిమైనింగ్ ప్లేట్స్ కూడా కిందన ఇండియన్ ప్లేట్ ఉంది, యురేషియన్ ప్లేట్ కూడా ఇక్కడ కూడా ఈ సైడ్లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా బౌండరీస్ కొంతవరకు ట్రెంచెస్ కూడా ఉన్నాయి ఈ ఏరియాస్లో. ఈ బౌండరీస్ వలన ట్రెంచెస్ కూడా ఫామ్ అయ్యాయి. ఇవి కూడా ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియాస్ అనమాట. ట్రెంచెస్ కానీ ఈ ట్రాన్స్ఫార్మింగ్ ఫాల్ట్స్ కానీ ఎక్కడైతే ఉంటాయో అలాంటివి ఖచ్చితంగా ఎర్త్క్వేక్స్ వచ్చే జోన్స్. మనకి నార్మల్గా మనకి జపాన్లో తీసుకోండి, మనకి ఇవన్నీ కూడా ట్రెంచెస్ ఎక్కువ ఉంటాయి. ఇలాంటి ట్రాన్స్ఫార్మింగ్ ఫాల్ట్స్ అంత ఎక్కువగా ఉండవు. బట్ మనం ఎక్కువ ఎప్పుడు కూడా జపాన్ కోసం మనం మాట్లాడుతున్నప్పుడు, ఎర్త్క్వేక్స్ మాట్లాడినప్పుడు జపాన్ కోసం ఎక్కువ మాట్లాడుతుంటాం. అయితే ఇక్కడ కూడా మన హిస్టరీలో తీస్తే 560 years డేటా మనం కానీ ఇక్కడ రివీల్ చేస్తే మోర్ దెన్ 70% ఎర్త్క్వేక్స్ 7 కంటే ఎక్కువ రిచర్డ్ స్కేల్ చూపించాయి. అంటే ఇది బేసికల్గా మేజర్ ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియా. ఎందుకంటే ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మింగ్ ఫాల్ట్ అనే ఒక సాగ్యాంగ్ ఫాల్ట్ అనేది ఈ హిమాలయాస్ నుంచి మనకి అండమాన్స్ వరకు అబౌట్ 1200 కిలోమీటర్ స్ట్రెచ్ వరకు ఈ 2 ప్లేట్స్ మధ్యన బౌండరీలో ఈ సాగ్యాంగ్ ఫాల్ట్ అనేది ఉంది. ఈ ఫాల్ట్ కొంతవరకు మూమెంట్ అవుతున్నప్పుడు ఒక విధమైన స్ట్రెస్ బిల్టప్ అయ్యి ఈ ప్లేట్స్ ఒక్కసారిగా కిందకి వెళ్ళిపోతూ ఈ మేజర్ ఎర్త్క్వేక్స్ వస్తుంటాయి అనమాట అండి ఈ ఏరియాస్. అది ఇక్కడ బేసిక్గా జరిగే ఎర్త్క్వేక్ ఎందుకు ఈ ఏరియాస్లో వచ్చాయి. దీనికి ఏంటంటే మనకి బేసికల్గా ఇంత ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియా అని తెలిసేటప్పుడు మనకి బేసిక్గా ప్రాణహాని కానీ ఈ ఆస్తి నష్టం కానీ కాకుండా ఉండాలి అంటే, నేను ఈ మధ్యలో జపాన్ కూడా ఒక లాస్ట్ మంత్ విజిట్ చేశాను. అక్కడ వాళ్ళు బిల్డింగ్ అవ్వండి, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కంప్లీట్గా ఎర్త్క్వేక్ రెసిస్టెన్స్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ దే హావ్ స్టార్టెడ్. అంచేత ఇలాంటి ఏరియాస్ కూడా, ఎందుకంటే ఇది ఆల్రెడీ రికార్డెడ్, తక్కువ ఉంటుంది, అప్పుడు మినిమం డ్యామేజ్ ని మనం చేయొచ్చు. ఆల్రెడీ ఈ విషయాలు గవర్నమెంట్ ముందుగానే ఆలోచిస్తూ ఇక ముందైనా సరే బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించి ఆ ఏరియాస్ ని ఎర్త్క్వేక్ నుంచి రెసిస్ట్ అవ్వడానికి వీలుగా. అంచేత ఇలాంటి స్టడీస్ వాళ్ళు జపనీస్ చిన్నప్పటి నుంచే పిల్లలకి స్టార్ట్ చేస్తారు, ఎడ్యుకేషన్ లెవెల్ నుంచి. బికాజ్ ఈ ఏరియా మనం ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియాస్ కాబట్టి మనం ఎప్పుడైనా ఫ్రీక్వెంట్గా ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు ఎలా ఉండాలి అనే ఒక ఎడ్యుకేషన్ అనేది
చిన్నప్పటి నుంచి పిల్లలు స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ మనకి ప్రాణహాని కానీ ఇలా ఆస్తి నష్టం కానీ చాలా వరకు మినిమైజ్ చేయొచ్చు. బికాజ్ యాజ్ ఆన్ టుడే మనకి ఉండే సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకు ఏ ఏరియాలో ఎర్త్క్వేక్స్ వస్తాయి అనేది మాత్రం ఇప్పుడుండే టెక్నాలజీలో యాజ్ ఆన్ టుడే ఏ ఏరియాస్ ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియాస్ అనేది డిమార్కేట్ చేయడం జరిగింది. కానీ ప్రిడిక్షన్ అనేది ఎగ్జాక్ట్గా మనం ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం. ఇక ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్స్ టెక్నాలజీ వచ్చాక అది కూడా వస్తుందని ఆశిద్దాం. బట్ టైం బీయింగ్కి యాజ్ ఆన్ టుడే మనకి డెఫినెట్గా ఏరియా ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియాస్ అనేవి మాత్రం డిమార్కేట్ చేశాం. కాబట్టి అలాంటి ఏరియాస్లో కూడా ఇంటెన్సిటీని బేస్ చేసుకునే డిఫరెంట్ స్కేల్స్లో కానీ ఇండియాలో అలాంటి మ్యాప్స్ జరిగాయి. అలాగే త్రూఅవుట్ వరల్డ్లో కూడా ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని గవర్నమెంట్స్ కొంతవరకు ఆలోచించి బిల్డింగ్స్ని కన్స్ట్రక్ట్ చేసే ముందు ఒక విధంగా ఆలోచించగలిస్తే ఇలాంటి డ్యామేజెస్ని సాధ్యమైనంత వరకు తగ్గించవచ్చని నేను అభిప్రాయపడతాను. ఇప్పటికే చాలా అధ్యయనాలు కూడా నడిచాయి కదా సార్. అసలు జనరల్ గా భూకంపాలు ఏర్పడే పరిస్థితి అంటే ఎటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఇది 7.7 దీని ఎఫెక్ట్ ఉన్నా కూడా ఎక్కువ శాతం భారీ బిల్డింగ్లు పడిపోవడం మనకి ఇది తీవ్రత ఎక్కువగా కనపడతా ఉంది. డ్యామేజ్ కూడా ఆ స్థాయిలో కనపడుతుంది. అదేనండి, ప్లేట్ బౌండరీస్ యొక్క స్ట్రక్చర్ బట్టి ఈ భూకంపాలనే ఉంటాయి. అదే ట్రాన్స్ఫార్మ్ బౌండరీస్ ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు ఈ భారీ భూకంపాలు రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అదే సబ్మర్జెన్స్ ఉందనుకోండి, అలాంటప్పుడు మినిమం. డైవర్జెన్స్ ఉందనుకోండి, అలాంటి దగ్గర బౌండరీస్ ఉన్న దగ్గర అంతగా ఓన్లీ వాల్కోనెస్ వస్తాయి కానీ ఈ ఎర్త్క్వేక్స్ అనేవి రావు. అంటే ప్లేట్ బౌండరీస్ అనుకొని దాన్ని బేస్ చేసుకుని మనం ఎర్త్క్వేక్స్ మనకి ఇండియాలో కూడా చూడండి, నార్థన్ పార్ట్ హిమాలయాస్, బికాజ్ ఇండియన్ ప్లేట్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ యూరేషియన్ ప్లేట్స్ అండ్ ఈస్టర్న్ ఇంక్లూడింగ్ బీహార్, నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఆ ఏరియాసే కొంతవరకు ఎర్త్క్వేక్కి ప్రోన్ ఏరియాస్. అదర్వైజ్ సదరన్ పార్ట్ అంతవరకు మనకి ఆంధ్రప్రదేశ్ అవనండి, తెలంగాణ అవనండి, అది ఎర్త్క్వేక్స్ అంత ప్రోన్ ఏరియాస్ కాదు. అంటే ఈ ప్లేట్స్ని బేస్ చేసుకొని అక్కడ మూమెంట్స్ని బేస్ చేసుకుని ఈ సైంటిఫిక్గా మనం ఎంటైర్ జోన్స్ని డిమార్కేట్ చేయడం జరిగింది. సో దాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉండొచ్చు అంటారు? అంటే ఆ ఎఫెక్ట్ ఆ ప్లేట్ యొక్క డైమెన్షన్ బట్టి, అక్కడ ఉండే ఫాల్ట్ జోన్ యొక్క లెంత్ బట్టి, దాన్ని బట్టి బేస్ చేసి. బికాజ్ ఇక్కడ మీరు చూడండి, ఫాల్ట్ జోన్ అబౌట్ 1200 kilometers వరకు ఉంది. అంటే సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ఫాల్ట్ లైన్ ఇన్ ద సౌత్ ఈస్ట్ ఏషియాలో. అంచేత డెఫినెట్గా దాని ఇంపాక్ట్ ఈ థాయిలాండ్ అనండి, సదరన్ పార్ట్ ఆఫ్ చైనా అనండి, బంగ్లాదేశ్ కానండి, ఇండియాలో కూడా ఈస్టర్న్ పార్ట్, సమ్ పార్ట్స్ ఇన్ ఢిల్లీ కూడా మనం రికార్డ్ చేయడం జరిగింది అనమాట. ఇగో ఇక్కడ చూడండి, మీరు ఈ జోన్లో కూడా ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ట్రెంచెస్, సాంగ్యాన్ ఫాల్ట్ ఉంది, ఇది ఒక ప్లేటు. ఇక్కడ కూడా బర్మా ప్లేట్, ఈ రెండింటి మధ్యన ఉండే ఈ మయన్మారే దీనికి రీజన్ అనమాట. ఇంత స్ట్రక్చరలీ ఏరియా బాగా డిస్టర్బ్ అయింది. ఈ కాంప్లికేటెడ్ స్ట్రక్చరే ఇక్కడ ఎర్త్క్వేక్స్కి మెయిన్ కారణం. ఈ ఎర్త్క్వేక్స్ వచ్చే ముందు మనం గమనించడానికి ఏమైనా ఇండికేషన్స్ చూడగలుగుతామంటారా సార్? అదేనండి, ఎర్త్క్వేక్ వచ్చే ముందుగా మనకి అంటే జనరల్గా కొంతమంది చెప్పేది ఏంటంటే ఈ పక్షులు ఏవో కొంత ఫీలింగ్స్ చూపిస్తుంటాయని అంటుంటారు. బట్ సైంటిఫిక్గా అంటే కొంతవరకు వాటర్ లెవెల్స్ కొంతవరకు రైజ్ అయ్యే ఛాన్సెస్ కొన్ని వెల్స్లో ఏమైనా కొంత ఇంప్లికేషన్స్ ఉండొచ్చు. బట్ యాజ్ ఆన్ టుడే సైంటిఫిక్గా ఎర్త్క్వేక్ ఇప్పుడు వస్తుంది లేకపోతే ఈ ప్లేస్లో వస్తుంది అనేది మాత్రం చెప్పలేము. అదే చెప్పాను కదా, ఈ ఎంటైర్ ఫాల్ట్ లైన్లో ఆ 1200 kilometers ఎక్కడైనా, బికాస్ దట్ ఈస్ ఆల్ స్ట్రక్చరల్లీ డిస్టర్బ్డ్. ఒకసారి మూవ్మెంట్ అయ్యి అక్కడ ఎక్కడైతే దానిలో వీకర్ ప్లేన్స్ ఉండి ఒకసారి స్ట్రెస్ రిలీజ్ అవుతుందో అక్కడ మనకి ఎర్త్క్వేక్స్ అనేవి వస్తుంటాయి అనమాట. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది సాంగ్యాంగ్ ఫాల్ట్ అనమాట. ఇది చూడండి, ఇక్కడ మీకు కంప్లీట్ గా ఒక వీకర్ ప్లేన్, మీకు సర్ఫేస్ లో మీకు ఒక డిఫరెన్స్ కనిపిస్తుంది ఇక్కడ. ఇలా మనకి ఈ 1200 kilometers పాటు ఈ స్ట్రెచ్ ఉందన్నమాట. అంచేత ఏమాత్రం డిస్టర్బెన్స్ అయినా మనకి ఫ్రాక్చర్స్ లాగా డివైడ్ అయిపోయి మనకి ఈ ఎర్త్క్వేక్స్ అనేవి మనకి ప్రత్యక్షం అవుతుంటాయి. ఇది కూడా ఇవన్నీ కూడా ఇమేజెస్లో